రకంగా అయిపోయి నేను బీజేపీ నాయకత్వము నాది ఎప్పుడు కూడా పదకొండు బీజేపీ నాకు ఒక రకన కంటే వెళ్ళిపోయిన కార్యక్రమం మా ఆయన చెప్తారు सिंहासनाधीश्वर राजाधिराज श्रीमंत श्री 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 छत्रपति शिवाजी महाराज की మండల అధ్యక్షులు అందరికీ ఛత్రపతి శివాజీ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. మన రగన్న గారు మన గ్రామానికి రావడం చాలా ఆనందకరం. మన గోదావరి రంజిరెడ్డి గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. యువకులకు మరియు గ్రామస్తులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ మరియు అందరికి గ్రామ ప్రజలందరికీ ఈ వేదికగా వచ్చిన ఆడపిల్లలకు అందరికీ గ్రామ మహిళలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఛత్రపతి శివాజీ అంటేనే మనకు హిందుత్వానికి ఒక చాలా మనకు ఒక సూచకం. కాబట్టి నేను సర్పంచ్ ఉన్నప్పుడే మన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మన ఉన్న సర్పంచ్ గారు దాన్ని కొంచెం పని బ్యాలెన్స్ ఉంటే చేయించి ఇనాగ్రేషన్ చేయడం సంతోషకరంగా ఉన్నది. ఇంకోటి గ్రామ పంచాయతీ విషయానికి వస్తే అది కూడా మనం ఉన్నప్పుడు మన గ్రామ పంచాయతీనే భూమేయడం జరిగింది. ఒక 5% వరకు ఉండే అది కూడా మన స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన రగన్న ప్రోటోకాల్ ప్రకారం వచ్చి మా గ్రామ పంచాయతీ కింద కొబ్బరికాయ కొట్టాలని కోరుచున్నాను. మన రగన్నకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మా గ్రామానికి ఒక 4-5 లైట్లు, ఒక 2 రోడ్లు, ఒక 10 లక్షలు 20 లక్షల మన ఊరి గ్రామానికి ఒక సిసి రోడ్లు ఎన్ఆర్జేసీ నుంచి ప్రకటించాలని కోరుచున్నాము. మేము ఎందుకంటే పెద్దవాళ్ళు మనకు ఊరికి వస్తేనే కొన్ని ఫండ్స్ వస్తాయి. కాబట్టి మనకి వాళ్ళకు వినియోగించుకోవాలని కోరుతున్నాను. నేను ఒకప్పుడు బీజేపీ కార్యకర్తనే, అన్న అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఒక మండల సెక్రటరీగా పనిచేసిన, అన్న శిశువునిగానే పనిచేసిన. అన్న ఆదర్శంగా తీసుకొని నా కొడుకును ఒక లాయర్ చేపిస్తున్నా, లాయర్ అయిపోతుడు. అన్న ఆదర్శంగా తీసుకొని నేను అన్న మాటలకు యాక్టివ్ అయ్యి అన్న ఒకటి నా కొడుకు
కొడుకు లాయర్ అయిపోయింది సరే అన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను ఒక చేయిస్తున్నా. ఎందుకంటే రకంలో ఒక మాటలో ఏంటంటే ఒక యాక్ట్ ఉంటుంది. నేను ఎట్లా మాట్లాడతానంటే ప్రతి ఒక్కరు యాక్ట్ కావాల్సిందే అన్నది. ఉన్నది మాట్లాడతాడు, లేని మాట్లాడతాడు. అంటే ఎన్నో ఇంటర్వ్యూలు చూసాం, ఉన్నదే మాట్లాడతామని చెప్పేస్తాడు. నేను ఒక 15 సంవత్సరాలు బీజేపీ పనిచేసాం కాబట్టి అందరిని ఆదర్శంగా తీసుకొని అన్ని విధాల మన గ్రామంలో ఎలాంటి మైనార్టీ లేరు, మొత్తం బీసీ కమ్యూనిటీ అది. అన్ని గురించి శివాజీ కూడా కావాలని శివాజీ యుద్ధాలు అప్పుడు అక్కడ కావాలంటే మనం కాబట్టి మాటిస్తున్నామని తెప్పిస్తున్నాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఈ సర్పంచ్ పేట రగన్న చేతుల మీదుగా మన వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, గ్రామాధ్యక్షులు అందరిగా ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ నా యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాను. రగన్న గారికి, గోదావరి అక్క గారికి, స్టేజ్ మీద ఉన్న నాతోటి మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ అందరికి వినా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాగ్సాన్పాల్ అనే గ్రామం సార్, మా గ్రామంలో ఎలాంటి మైనార్టీ కానీ ఇతరతర కులాలు లేదంటే నాకు తెలిసినంత మా విలేజ్ అనుకుంటా సార్. ఎందుకంటే టోటల్ గా బీసీలు గల కులం అంటే ఒక మా నాగ్సాన్పాల్ అనే నేను అనుకుంటున్నా సార్. ఇలాంటి ఉదయానికి మీరు రాగానే మీరు తప్పకుండా వస్తా సర్పంచ్ అని మాకు మాట ఇవ్వడం నిజానికి మేము ఎంతో ఈ రోజు మా గ్రామ ప్రజలు కానీ మేము కానీ ఎంతో పుణ్యం చేసుకున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి అవకాశం మాకు వచ్చినందుకు నిజంగా మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం సార్. ముఖ్యంగా మీకు నేను 2 విషయాలు అడగాలనుకున్నా సార్. హైవేకు 2 కిలోమీటర్ల దూరం ఉన్న మా విలేజ్ సార్, నిరుపేద గ్రామం సార్. అది లాస్ట్ ఇయరే కొత్తగా గ్రామ పంచాయతీ అయింది, కొంత మెరుగు చేసుకున్నాం సార్. మాకు ముఖ్యంగా సార్ 2 వాహనదారులు చాలా ఇబ్బంది ఉంది సార్. అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేస్తే మీ రోడ్డు బాగలేదు, హైవే వరకు తీసుకొస్తేనే నేను వస్తా అనే రోజులు ఉన్నాయి సార్. దయచేసి మా గ్రామ ప్రజలందరూ కూడా మీకు పాదాభివందనలు తెలియజేస్తూ మాకు ఇమీడియట్ ఒక రోడ్డు శాంక్షన్ చేసి ఒక రోడ్డు మాకు తర్వాత ఇచ్చిన బాధలేదు సార్. కానీ కంపల్సరీ మాకు ఒక రోడ్డు కావాలి సార్. ఒక ఆడతల్లి ప్రెగ్నెంట్ ఉంటే వినా మేము ఆటోలను, ట్రాక్టర్లను, కార్లను హైవే తీసుకోవాల్సిన రోజు వస్తుంది సార్. అలాంటి రోజు మీరు మాకు చీకట్లో తీసి వెలుగు నింపుతారని ఆశిస్తూ నాకు అలాగే సార్ మా ఊళ్ళో చాలా డ్రైనేజీలు కానీ సీసీలు కానీ చాలా మిగిలి సార్. కొంత మీరు దయచేసి మాకు ఏమన్నా స్పెషల్ ఫండ్ కింద ఇస్తారని పదే ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను సార్. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లను తట్టుకొని ఎంతో మంది ముస్లిం రాజ్యాన్ని తయారు చేయాలని అక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకులందరూ కలిసి ఏకదాటిగా అతని పైన ఎన్నో యుద్ధాలు చేసిన ఒక్కడే తన ఉన్నటువంటి సైనిక బలంతో ఎంతో వీర పోరాటం చెందినటువంటి వ్యక్తిని ఇప్పటికీ 396 సంవత్సరాలు అయినా మనల్ని అతన్ని గుర్తుపెట్టుకుంటున్నామంటే ఎంత వీర పోరాటం చేస్తే మనం గుర్తుపెట్టుకుంటాం. అంత వీరాది వీరులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తల్లులు, ప్రతి ఒక్కరికి ఇంతకుముందు అమ్మ మాట్లాడుతూ ఉంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లి శివాజీ మహారాజుని ఒక మహావీరుడిగా తయారు చేసింది అంటే ఆ ఒక తల్లి యొక్క బాధ్యత. తండ్రిని దూరం చేసి తండ్రిని ఎక్కడో చెరసాలలో బంధించిన కానీ ఆ తల్లి యొక్క పటుత్వం కోల్పోకుండా ఆ బిడ్డను వీర శివాజీగా తీర్చిదిద్దినటువంటి మాతలు ఎంతో తల్లులు. ఇట్లాంటి తల్లులకు నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇలాంటి వీరులను మీరు కూడా తయారు చేయొచ్చు. మా యొక్క పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. ఇక్కడ అలాంటి మసీదులు కానీ ఎలాంటి ఇతర మతాలు కానీ మా దగ్గర లేవు. మాది ఒక హిందూ దేవాలయం. ఈ నాగ్సన్పల్లి గ్రామంలో అన్న వస్తూ ఉంటే మరో శ్రీరాముడు గాని మరో వీర శివాజీ గాని వస్తున్నంత అభినందిస్తాం అన్న. మేము మీకు తెలిసి తెలియక నేనైతే మీ యొక్క మాటలు నా ఇంప్రెస్ మీరు మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందకరంగా ఉంటుంది అంటే మేము మీ దగ్గరికి రాలేకపోవచ్చు కానీ మేము మీ వీరాభిమానులం అన్నా. మన శివాజీ మహారాజ్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తులు కూడా, ఇంగ్లీష్ వారు కూడా ఇలాంటి వ్యక్తి మా దగ్గర కూడా ఒక వ్యక్తి ఉంటే మేము దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఏలేటటువంటి వ్యక్తులం అన్నటువంటి వాళ్ళు
యూత్ తరఫు నుంచి ఎప్పుడూ మీకు అండగా మేము ఉంటామని మాటిస్తూ ఖచ్చితంగా ఈ చిన్న చిన్న సమస్యలు తీర్చగలరని మేము కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాం. శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జరుగుతున్నటువంటి సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు గ్రామ ప్రథమ పౌరులు అన్న రవికుమార్ గారు, కొంచెం మీరు ఎన్నుకోకపోతే అడుగున మా అక్కలకు కూడా కనబడుతుంది. ఓట్లు వేసినాక మా ఎంపీ సార్ ఎట్లున్నాడు చూడాలనుకుంటున్నారు. ఉప సర్పంచ్ ప్రశాంత్ గారు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నమస్సుమాంజలు, శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే చిన్న గ్రామం అయినప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇక్కడ శివాజీ విగ్రహ స్థాపన కోసం కృషి చేసినందుకు మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. మొదటి ఇటుక పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు పూలదండ వరకు కొద్దిమంది మాత్రమే ముందుండి కనబడతారు. తెర వెనకాల చాలా మంది ఈ కార్యక్రమానికి సహాయపడి ఉంటారు. అట్లాంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సర్పంచ్ తో పాటు ఈ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు ఆదిత్య సర్పంచ్ గారిని నా దగ్గరికి తీసుకొని వచ్చి మా ఊర్లో శివాజీ విగ్రహ ఆవిష్కరణకి రావాలని అడిగినప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో ఒకటి, సిద్దిపేటలో ఒకటి, దుబాకలో ఒకటి, మెదక్లో ఒకటి, సంగారెడ్డిలో ఒకటి, మొత్తం 5 విగ్రహాలు ఒప్పుకున్నప్పటికీ కూడా నా మొదటి ఆప్షన్ నేను సంగారెడ్డికి ఇచ్చి నాగసాన్పల్లి గ్రామానికి వచ్చి ఈ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించిన గ్రామంలో ఉన్నటువంటి వీర శివాజీ వారసులందరికీ పేరు పేరున హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణ పెద్ద కోరిక కోరిండు, నన్ను ఢిల్లీకి వెళ్ళి గల్లీకి రమ్మని అడిగిండు. కృష్ణ అంత నాకు వద్దు కానీ ఎంపీగానే ఖచ్చితంగా మీ రోడ్డు పూర్తి చేసేందుకు 100% NREGS నిధుల కింద మీ రోడ్డు కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తాను. ఆ రోడ్డు పైసలే కాకుండా మీ ఊర్లో మోరీల కోసం ఒక 10 లక్షల రూపాయలు ఈ రోజు శివాజీ జయంతి ఎంపీ ల్యాడ్స్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా నాగసాన్పల్లి నుంచి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలకి ఈ సంవత్సరం నా బడ్జెట్ లో ఒక 10 లక్షల రూపాయలు మీ సీసీ డ్రైన్స్ కోసం ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మీ ఏ గారిని కలిసి 2 మోరీలు ఎక్కడ అర్జెంట్ ఉన్నాయో ఒక 10 లక్షల వరకు డ్రైన్స్ కోసం తీసుకుని తప్పకుండా మంజూరు ఇస్తారు. ఈ రోడ్డు గురించి మండే రోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రోడ్డుకు సంబంధించినటువంటి విషయం ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది చూసి దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేపిస్తాను. మొదటి ప్రాధాన్యత క్రమం లోపల నాగసాన్పల్లి రోడ్ని NREGS కింద మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధుల కింద ఖచ్చితంగా ఈ రోడ్డు పూర్తి చేయించే కార్యక్రమాన్ని టేకప్ చేస్తాం. ఇకపోతే ఈ వచ్చిన కార్యక్రమం వీర శివాజీ జయంతి. మనమందరం కూడా చాలా సంవత్సరాలుగా ఎక్కడో పుట్టిన మరాఠా యోధుడు, తెలుగుతో సంబంధం లేదు, మనతో సంబంధం లేదు, మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ కూడా దేశంలో ఉన్న ప్రతి హిందూ బంధువు కళ నా కొడుకు శివాజీ అంత గొప్పోడు కావాలని ప్రతి తల్లి కలలు కంటా ఉంటుంది. అట్లాంటి మాతృమూర్తుల కోరిక మేరకు ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి యువకులందరూ కూడా తామే శివాజీ వారసులం అని చెప్పి ఎక్కడికక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్ని కొనసాగిస్తా ఉన్నారు. నిన్న, ఈ రోజు, రేపు జిల్లాలో చాలా పెద్ద సంఖ్య లోపల శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్ని కొనసాగిస్తా ఉన్నారు. ప్రత్యక్షంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నప్పటికీ ఈ రోజు కొండపాక మండలంలో, చేగుంట మండలంలో, దుబ్బాక మండలంలో ఎక్కడెక్కడైతే నూతనంగా శివాజీ విగ్రహాలని ఆవిష్కరిస్తున్నారో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఒక కళ, మన దేశం హిందూ రాజ్యాంగం మిగలాలని దానికి ఒక కళ ఉన్నది. శివాజీ గారి తల్లి జీజాబాయి మొఘలులు మన దేశం మీద దాడి చేసి మన మతాన్ని విధ్వంసం చేసి ఈ దేశంలో హిందువులు లేకుండా చేస్తామని ఓ కుట్ర పన్నినప్పుడు తన కొడుకుని హిందూ సామ్రాజ్యం కాపాడడం కోసం, ఈ దేశం కోసం తన కొడుకుని పనిచేయమని చెప్పి చిన్న వయసులోనే ఓ కత్తిచ్చి నా మతాన్ని కాపాడమని పంపించిన గొప్ప తల్లి జీజాబాయి. అట్లాంటి తల్లులు అనేక మంది మీ నాగసాన్పల్లి గ్రామంలో ఉన్నారు కాబట్టి మీరంతా కాషాయం కండువాలు వేసుకొని ఈ రోజు ఆ శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం
కాపాడుకోవడానికి అవసరమైతే ఎదుగడికి ఒక దాలు ఇద్దరైతే కష్టమైతే అనుకునేటువంటి స్థితి నుంచి ఈ రోజు మన ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ముగ్గురునైనా వెళ్దాం, అందులో ఒకరిని దేశం కోసం ఇద్దామనేటువంటి ఆలోచనతో నేను యువత ముందుకు పోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుడు మండలం అనంతసాగర్ అనే గ్రామంలో నేనే విగ్రహం ఇప్పించినాను. వాళ్ళు 11 నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కువసేపు మీతో సమయం గడకలేకపోతున్నప్పటికీ 2 ముఖ్యమైనటువంటి సమస్యలు మీరు నా దృష్టికి తెచ్చిన వాటిని మళ్ళీ నేను మీ గ్రామానికి వచ్చే లోపు పూర్తి చేస్తానని, త్వరలోనే గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మరొకసారి మీ నాగసాన్పల్లికి వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నాగసాన్పల్లి అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, మాతృమూర్తులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి మరొకసారి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ. ఇంతేనా? గట్టిగా పడాలి. నాగసాన్పల్లి కూడా చెప్తే 5 దాకా పడాలి. గట్టిగా చెప్పండి. జై భవానీ, జై భవానీ, వీర శివాజీ, జై భవానీ,